వెల్కమ్ బ్యాక్ టు హలో అన్నారై. అనురాధ గారు, పాఠశాల అని అన్నారు కదా, అంటే పాఠశాల అనేది ఏంటి, కార్యక్రమం ఏంటి? నేను దుబాయ్ వెళ్ళి 11 ఇయర్స్ అయిందండి. అండ్ ఒక వ్యక్తిగా, ఒక న్యాయవాదిగా భగవంతుడు నాకు ఏ అవకాశాన్ని ఇచ్చినా కూడా అది చేస్తూ వచ్చాను. దానిలో అందరికీ కావాల్సిన విధంగా నేను ప్రవర్తించి ఉండొచ్చు, ఒకరికి మంచి జరిగి ఉండొచ్చు. అది ఏదైనా కూడా ఇస్ గాడ్ గివెన్ ఆపర్చునిటీ. సో లాయర్స్ కూడా చాలామంది ఉన్నారు, కానీ ఎవరైనా ఉరిశిక్ష పడిన వాళ్ళకి కావాల్సిన సహాయం అందించడం కానీ, చనిపోయిన కుటుంబం తాలూకు ఎవరైతే చంపబడ్డారో వాళ్ళ కుటుంబానికి కాంపెన్సేషన్ పే చేసి వాళ్ళ నుంచి క్షమాభిక్ష తీసుకుని వచ్చి వాళ్ళ తరపున ఒక వ్యక్తిగా నేనే అపీర్ అవుతూ జైల్లో ఉన్నటువంటి క్యాపిటల్ పనిష్మెంట్ ఉన్న వాళ్ళకి లాయర్గా నేనే వ్యవహరిస్తూ బోత్ సైడ్స్ అండ్ బికాస్ దే కాంట్ అఫోర్డ్ ద లాయర్ ఆల్సో. సో చేస్తూ ఈరోజు వరకు 11 to 13 పీపుల్ని నేను, అంటే అఫ్కోర్స్ నెవర్ మెయింటైన్ ఎనీ ప్రొఫైల్ ఆర్ ఎనీథింగ్. ఈరోజు వరకు నేను వారిని క్యాపిటల్ పనిష్మెంట్ నుంచి మినిమం పనిష్మెంట్కి తీసుకుని వచ్చి క్షేమంగా వారి ఇళ్ళకి చేర్చడం, వాళ్ళ కుటుంబాలకు చేర్చడం జరిగిందండి. ఇప్పుడు నేను లేటెస్ట్గా లైనప్ చేసిన కేసెస్లో మెయిన్ కేసు ఇప్పుడు దివాన్ అమీర్కి చేరుతున్న కేసు మన శివరాత్రి మల్లేష్ అండ్ అదర్స్ 4 వ్యక్తులు, 5 వ్యక్తులు ఇప్పుడు మన అవీర్ జైల్లో ఉన్నారు దుబాయ్లో. వారికి మా సాయశక్తుల క్షమాభిక్ష తీసుకుని వచ్చిన తర్వాత నేపాలీ సెక్యూరిటీ గార్డ్ని వారు చంపారనేది ఆరోపణ. సో ఆ కుటుంబానికి మేము కాంపెన్సేషన్ శ్రీ కేటీఆర్ గారి ద్వారా వెళ్ళి ఇండియన్ కౌన్సిలేట్ వారి ఆధ్వర్యంలో డబ్బులు పే చేసి క్షమాభిక్ష పేపర్స్ అన్ని మోఫాల్ అటెస్టేషన్ దగ్గర చాలా డిలే జరిగిందండి. తిరిగి మళ్ళీ నేను ఒక వెకేషన్ టైంలో మా వారి సహాయంతో వెళ్ళి ఆ పేపర్స్ అన్ని తీసుకుని వచ్చి ఈ కేసెస్ ఫస్ట్ ఇన్స్టార్ట్ నుంచి నేను అప్పీల్ కోర్టు వరకు, సుప్రీంకోర్టు వరకు వెళ్ళటం జరిగింది. ఇప్పుడు ఆ కేసు స్టేట్ సెక్యూరిటీ రీజన్స్తోని రిజెక్ట్ అవుతూ వచ్చిందండి మా ప్లీ. ఇప్పుడు మనం రూలర్స్ కోర్ట్కి అప్రోచ్ కావాలి అండ్ ఫర్ దట్ ఐ హ్యావ్ టు టేక్ సో మెనీ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఫ్రమ్ ద ఢిల్లీ స్టేట్ గవర్నమెంట్ అండ్ యాజ్ వెల్ అస్ సెంట్రల్ గవర్నమెంట్ వారి సహకారాన్ని నేను కోరుకుంటున్నాను ఈ ఇష్యూని త్వరగా సెటిల్ చేయడానికి. బికాజ్ ఐఎమ్ స్ట్రగ్లింగ్ అండ్ అంటే ఈ ఒక్క ఇష్యూయే కాదు, ప్రభుత్వాలు ఇన్వాల్వ్ అవ్వాల్సినవి చాలా కూడా ఉన్నాయి. బట్ అవి ఒక కాలర్ తర్వాత చూద్దామండి. కృష్ణవేణి దుబాయ్ నుంచి కాల్ చేశారు. హలో కృష్ణవేణి గారు. హలో, నమస్తే అండి. హాయ్ కృష్ణ గారు. హాయ్ కృష్ణ, నమస్తే అమ్మా, బాగున్నారా? థాంక్స్ ఫర్ యువర్ కాల్. ఇట్స్ వెరీ నైస్ అండి. మీరు దుబాయ్ లో మీరు చేసే సర్వీస్ ఇక్కడ అందరికి బాగుంటుంది. ఎస్పెషల్లీ యువర్ సర్వీస్ టువర్డ్స్ ది నేపాలీస్, దట్ వాజ్ వెరీ వెల్ అప్రిషియేటెడ్. థ్యాంక్ యూ సో మచ్. అది సో అందుకే మీకు ఒకసారి మళ్ళీ కంగ్రాచులేషన్స్ చెప్తాము. ఐ జస్ట్ రియలీ హ్యాపీ టు రిసీవ్ యువర్ కాల్. థ్యాంక్ యూ సో మచ్. As a lady, you are doing this. It's really great. మీ అందరి సహకారం వల్ల నేను చేస్తున్నాను. And our support is always with you. Thank you so much. Please join us for the Pathshala. It's my request. And she is the leading person in Rasamayi, one of the Telugu association. And wonderful lady in our society. And very energetic and very daring and dashing, I can say. And చాలా మంచి మంచి కార్యక్రమాలు మేము కలిసి కూడా నిర్వహించాం. యాజ్ ఎక్స్-ప్రెసిడెంట్ టు ద తెలుగు శ్రవంతి అండ్ రసమయి తెలుగు అసోసియేషన్స్ అన్నీ కలుపుకుని ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకుని రావాలనే ప్రయత్నంతో మంచి ప్రోగ్రామ్ 2013 ఉగాది కార్యక్రమం చేశామమ్మా. సో థ్యాంక్స్ కృష్ణవేణి గారు. థ్యాంక్ యూ సో మచ్. కృష్ణవేణి గారు, మీరు కూడా జాయిన్ అవ్వాలి. మీరు అనుకోకుండా కాల్లోకి వచ్చి సో 2 డేర్ లేడీస్ అండ్ కలిసాము. ఓకే అండి, మరో కాలర్ కూడా లైన్లో ఉన్నారు. హలో. హలో మేడం. హలో అండి, ఎవరు మాట్లాడుతున్నారు? నా పేరు వెంకటాచారి అండి. చారి గారు చెప్పండి. అదే మేడం గారితో మాట్లాడండి. నమస్తే చారి గారు. నమస్తే మేడం. చెప్పండి సార్. నేను అబుదాబిలో వర్క్ చేశాను మేడం. నేను అయితే నాకు ఇక్కడ మెడికల్ టెస్ట్ చేసి తీసుకెళ్లారు అక్కడికి. ఓకే మేడం, వింటున్నానమ్మా. తీసుకెళ్లారండి. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత మెడికల్ రిపోర్ట్లు అక్కడ గవర్నమెంట్ చేస్తుంది కదండి, దాంట్లో మెడికల్ రిపోర్ట్లు తేడా వచ్చింది మేడం. వచ్చి ఇక్కడికి మీరు హైదరాబాద్ వెళ్ళిపోవాలని చెప్తున్నారు వాళ్ళు. అవును, ఇప్పుడు ఎక్కడున్నారమ్మా మీరు? ఎంతకాలం అయింది మీరు వచ్చి? నేను వచ్చి అంటే నేను ఏజెంట్ తో మాట్లాడండి, ఇట్లా ఇట్లా ప్రాబ్లం ఉంది నాకు అంటే ఆయన అన్నాడు, సరే అయితే మళ్ళీ ఇక్కడ మన ఇండియాలో మెడికల్ చేద్దాము, ఓకే ఉంటే కదా మళ్ళీ తీసుకెళ్తాను నేను అని చెప్పాడు. ప్రస్తుతానికి ఎక్కడ ఉన్నారండి మీరు? నేను హైదరాబాద్ వచ్చేసాను మేడం. ఎంతకాలం అయింది జరిగి? మీరు మళ్ళా ఏజెంట్ల మాట వినొద్దండి. కొన్ని పర్టికులర్ డిసీజెస్ కానీ కొన్ని ఉన్నాయి,
వాటికి ఎఫెక్ట్ అయిన వాళ్ళ రిపోర్ట్స్ కానీ ఆ విధంగా వచ్చినట్లయితే మీకు తిరిగి మళ్ళీ మీకు అక్కడ అవకాశం లేదండి. లేదా మీకున్నటువంటి దాన్ని మీరు రెక్టిఫై చేసుకోండి. ఒక పర్టికులర్ బ్లడ్ ఇన్ఫెక్షన్ అని కానీ లేదంటే టీబీ అని కానీ కొన్ని లిస్టెడ్ డిసీజెస్ ఉన్నాయి. ఐ గివ్ యూ ది ఇన్ఫర్మేషన్. నా ఫోన్ మీరు చేయండి, చేసినట్లయితే నేను మీకు ఆ లిస్ట్ అంతా కూడా నేను మినిస్టర్ ఆఫ్ హెల్త్ నుంచి తీసుకుని మీకు పంపించడానికి నేను ప్రయత్నం చేస్తాను. సో అవి మీరు రెక్టిఫై చేసుకోండి అమ్మా. క్యూర్ అయిపోయేటటువంటి డిసీజెస్ అనుకోండి. నెక్స్ట్ మీకు ఆ రిపోర్ట్లోని అది పాజిటివ్గా వచ్చింది అనుకోండి, సారీ నెగిటివ్ వచ్చింది అనుకోండి, దాని తగ్గట్టుగా మీరు ప్రయత్నం చేసుకోవచ్చు. అంతేగాని ఏజెంట్ చెప్పారు మళ్ళీ ప్రయత్నం చేసుకొని వీసా తెచ్చేసుకుని మళ్ళీ ఫెయిల్యూర్ అయ్యి డోంట్ వేస్ట్ యువర్ మనీ. ఓకే అండి, మరో కాలర్ లైన్లో ఉన్నారు యుఎస్ నుంచి. సతీష్ గారు, హలో సతీష్ గారు. హలో 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 సతీష్ గారు, ఎస్ అనురాధ మాట్లాడుతున్నాను సార్, చెప్పండి. అనురాధ గారు బాగున్నారా? బాగున్నాను సార్. సతీష్ శర్మ. సతీష్ శర్మ చెప్పండి సార్. హలో సారీ అనురాధ గారు, నాకు కనెక్ట్ అవ్వట్లేదు, వాయిస్ బ్రేక్ అవుతుంది. ఓకే ఓకే అండి, వినబడుతుంది. బట్ మీరు చెప్పండి ఏం సార్, నేను చెప్పాలనుకుంటున్నారు? వింటున్నాను మిమ్మల్ని. సతీష్ గారు తానా జనరల్ సెక్రటరీ అండ్ ఎక్స్ అఫీషియో ప్రెసిడెంట్ అనుకుంటాను. ఓకే అండి, మళ్ళీ కాల్ చేస్తారు. తానా మరో ప్రోగ్రామ్ కాలర్ లైన్లో మన ఉన్నారు. యూఎస్ తానా ప్రోగ్రామ్స్కి అటెండ్ అయినాము. ఓకే అండి, ఓకే సతీష్ గారు, మళ్ళీ ట్రై చేయండి. మరి అనురాధ గారు మిమ్మల్ని ఐడెంటిఫై చేసినట్లు ఉన్నారు, ఆవిడ మాట్లాడాలనుకుంటున్నారు. ఓకే, మరో కాలర్ దుబాయ్ నుంచి ఉన్నారు. హలో అండి. హలో నమస్కారం మేడం. నమస్తే అండి. అనురాధ సార్. ప్రవీణ్ చెప్పండి, నేను మాట్లాడుతున్నాను అనురాధని. మేడం నాకు కొంచెం ప్రాబ్లం ఉంది మేడం, దుబాయ్లో ఉన్నాను నేను. చెప్పండి. సంవత్సరం ఉంది. చెప్పండి అమ్మా. నా ప్రాబ్లం ఏంటంటే నేను వచ్చింది విజిట్లో వచ్చాను నేను. ఎంతకాలం అయింది? నేను వచ్చి సంవత్సరం అవుతుంది మేడం. సంవత్సరం అవుతుంది. సంవత్సరంన్నర. అప్పటి నుంచి మీరు విజిట్ వీసాలోనే ఉన్నారు? అవునా మేడం. అయితే ప్రాబ్లం ఏంటంటే ఎవరైతే వీసా పంపించారో అతన్ని నేను ఎంప్లాయ్మెంట్ వీసా పంపించమని చెప్పారు నన్ను. అయితే ఎంప్లాయ్మెంట్ వీసా పంపించలేదు నాకు. అయితే విజిట్ లో వచ్చి ఇక్కడనే ఉన్నాను నేను. అయితే అయినా టైం చూస్తే నా విజిట్ అయిపోయింది, మొత్తం అయిపోయింది. అయితే అక్కడ కాకుండా ఇప్పుడు విజయాల వర్క్ చేస్తున్నాను మేడం. కాదమ్మా, మీకు విజిట్ వీసా పంపించిన వారైనా మీకు ఎంప్లాయ్మెంట్ ఇస్తారని చెప్పారు? చెప్పారు, ప్రాఫిట్ ఇచ్చారు. ఎందుకంటే నా ప్రాబ్లం ఏంటంటే అక్కడ నేను డబ్బు కట్టాను కాబట్టి. అయినా ఏమన్నారంటే నేను రిటర్న్ పంపిస్తున్నాను అంటే నేను అక్కడ నుండి వేరే ప్లేస్ కి నేను షిఫ్ట్ అయ్యాను మేడం. ఓకేనమ్మా, మీరు ఒకసారి నా నెంబర్ తీసుకోండి. చెప్పండి మేడం. 050 050 4293 4293 402. అంటే ఎప్పుడు కాంటాక్ట్ అవ్వమంటుంది మేడం? అవును, 8న ఫోన్ చేయండి. మీరు 8వ తారీఖున ఫోన్ చేస్తే నేను మీకు అపాయింట్మెంట్ ఫిక్స్ చేస్తాను. తప్పకుండా వచ్చి కలిసి నాకు ఆ పేపర్స్ అన్ని చూపించండి. ఐల్ స్పీక్ టు యువర్ స్పాన్సర్. లేదమ్మా, ఎంతకాలం మీరు అక్కడ విజిట్ వీసా మీద ఉన్నా? చెప్పండి ప్రవీణ్. విజిట్ వచ్చేసి 40 డేస్ ఓకే ఓకే ప్రవీణ్, మీకు నెంబర్ ఇచ్చారు కాబట్టి మీ స్పాన్సర్తో నేను మాట్లాడి నేను ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి, మీరు లీగల్గా మళ్ళీ మీరు వీసా పొందడానికి ఏమాత్రం అవకాశాలు ఉన్నాయో మనం చూద్దామమ్మా. తప్పకుండా కలవండి. ఓకే అండి, అనురాధ గారు, అంటే సమస్యలు అది చెప్పుకోవడానికి ఒక సపోర్టింగ్గా ఉండే ఒక మనిషి దొరికినా అక్కడ చాలేమో అనిపిస్తుందేమో. అలాంటిది ఒక సాల్వ్ చేసే మనిషి దొరికితే నిజంగా వాళ్ళకి ఒక దేవుడు దొరికినట్టుగా ఫీల్ అవుతుండొచ్చు. అవును, ఖచ్చితంగా. అయితే అక్కడ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఏ ప్రాంతాల వాళ్ళు అధికంగా ఉన్నారండి? నేను ఇంతవరకు డీల్ చేసింది ఎక్కువగా తెలంగాణ తర్వాత కడప, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి అండ్ శ్రీకాకుళం, విజయనగరం. శ్రీకాకుళం ఎక్కువ ఉన్నారు, అంటే ఇప్పుడు కొత్తగా ఎక్కువగా అంటే తెలంగాణలో ఏ ప్రాంతాలు? కరీంనగర్, నిజామాబాద్. అంటే రెండు రాష్ట్రాల్లో కూడా దాదాపుగా వెనకబడ్డ ప్రాంతాల్లో నుంచి ఎక్కువగా చాలా ఎక్కువ మంది ఉన్నారు. అండ్ ఎప్పుడు నేను ఏ సమస్యలతో వాళ్ళు కలవాల్సి వచ్చి నేను ఎప్పుడు వెళ్ళినా కూడా ఒక పుట్టింటికి వెళ్ళి వచ్చిన భావం. అంత మర్యాదగా చూసుకుంటారు. అండ్ వారి సమస్యను కూడా అలానే నాకు వారి సొంత ఒక ఆడబిడ్డగానే చూసుకుని అక్క అంటూ వాళ్ళ సమస్యలను చెప్తారు. అండ్ సమస్య తీరిన తర్వాత కూడా వాళ్ళు అక్కడ చక్కగా పని చేసుకుంటూ నలుగురికి ఉపయోగపడుతూ నలుగురికి
తనకు తెలిసింది మంచి చెప్తూ వాళ్ళ సమస్యలు పడకుండా కూడా చూసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ నాకు చేతనంత వరకు నేను ఎడ్యుకేట్ చేస్తున్నాను ఎలాగ చట్ట ప్రకారం వాళ్ళు వెళ్ళాలి, ఏం చేయాలి అనేది. సో ఇంకా వాళ్ళ సమస్యల వరకు వస్తేనమ్మా ఇంకా గవర్నమెంట్కి మనం ఒక స్ట్రాంగ్ మనం మెసేజ్ మనం ఏం మాట్లాడుకున్నా అంటే ఇప్పుడు మీడియా చెప్పడం వేరు, పరిస్థితిని ప్రతిరోజు కూడా గల్ఫ్ దేశాల్లో పడుతున్న కష్టాలన్నీ కూడా ప్రతిరోజు పేపర్లోనో న్యూస్లోనో వస్తూ ఉంటాయి, చూస్తూ ఉంటారు. ప్రభుత్వాలు అంటే ఇప్పుడు ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చే ముందు కూడా ఎక్కడెక్కడ ఆ ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటిని తీసుకొస్తాం, అక్కడ ఉన్న ఇబ్బందులు పడే వాళ్ళని చెప్పారు. బట్ ఇప్పుడు అడిగే వాళ్ళు అనేవాళ్ళు లేరు. ఆ హక్కు అంటే వాళ్ళకి సపోర్ట్ చేస్తూ వాళ్ళకి ఇంత హెల్ప్ చేస్తున్న మీకుందేమో ప్రభుత్వాన్ని నిలదీయడానికి. ప్రతిసారి నేను ఇండియా వచ్చేటప్పుడు ఏదో ఒక వర్క్స్ మీద ఒక విక్టిమ్స్ ఫ్యామిలీని కలవటానికో లేదంటే ఒక కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయి ఒక కాంపెన్సేషన్ అమౌంట్ నేను గెలిచిన తర్వాత అది కుటుంబ సభ్యులకు డైరెక్ట్గా అందచేయటానికి దే ఆర్ వెరీ ఇంటూ ద విలేజ్ ప్లేసెస్లో ఉంటారు. మాకు విడో కానీ చిన్న చిన్న పిల్లలు వాళ్ళు ఎక్కడికో వచ్చి ఈ అమౌంట్ అది తీసుకుని వెళ్ళలేరు. సో నేను అదే డైరెక్ట్గా వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్లో దిర్హమ్స్ వేస్తే ఎక్స్చేంజ్లోనే లెక్స్ ఆఫ్ మనీ కోల్పోయే అవకాశం కూడా ఉంటుంది. సో అమౌంట్ మంచిగా ఉన్న రేట్ చూసి వాళ్ళ అకౌంట్స్లోకి వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసి అకౌంట్స్ ఓపెన్ చేయలేరు, పిల్లల పేరు మీద ఓపెన్ చేయడం తెలియదు. సో ఆంధ్ర బ్యాంక్ కొన్ని బ్యాంక్స్ సహకారంతో వాళ్ళకి అకౌంట్స్ ఓపెన్ చేయించి పిల్లల పేరు మీద 10 yearsకి ఎలాగా ఫిక్స్డ్ చేయించి పేరెంట్స్కి రావాల్సిన అమౌంట్ వాళ్ళలో వాళ్ళు గొడవలు పడకుండా. సో దిస్ ఇస్ నాట్ మై డ్యూటీ ఎట్ ఆల్. కానీ ఒక జీపీఏ హోల్డర్గా ఎవరికి రావాల్సింది వాళ్ళకి ఇస్లామిక్ లా ప్రకారం వారి వాటాని వారికి అందజేశాననే తృప్తి చాలా ఎక్కువ. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా దాదాపు ఆ వర్క్స్ తోనే సరిపోతుంది. నేను ఆ వర్క్స్ మీద ఫ్రీక్వెంట్ గా వస్తూ ఉంటానండి. టు మీట్ అంటే ఏ ఏజెంట్ ద్వారా వస్తున్నారు, వాళ్ళు తీసుకువెళ్ళి ఎక్కడ వదిలేస్తున్నారు? మీరు చెప్పినట్లుగానే వీళ్ళకి కనీసం కౌన్సిలింగ్ అనేది వెళ్ళే వాళ్ళకి ఎవరు ఇచ్చే పరిస్థితి లేదు కాబట్టి ఇంకా ఆ చొరవ తీసుకుంటే బాగుంటుంది. మీరు స్ట్రాంగ్ గా చెప్పాలంటే రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఏం చెప్తారు? ఎన్ఆర్ఐ సెల్ ఏదైతే ఉండిందో ఆ మెకానిజం చాలా స్ట్రాంగ్గా ఉండాలండి, ట్రాన్స్పరెంట్గా ఉండాలి. వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు సమస్యలను ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. ఈరోజు వరకు మమ్మల్ని కూర్చున్నాం, మేము మాట్లాడుతున్నాం, అయ్యా మా సమస్యలు ఇవి అని చెప్తున్నాం. అగైన్ మళ్ళీ మేము కూర్చునేటప్పటికి గల్ఫ్ సమస్యలు ఏమిటి, ఎక్కడ రూట్ కాజ్ నుంచి మనము ఒక సొల్యూషన్ మనం కనిపెట్టినట్లయితే మనం ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి, ఎలా చేయాలి, విదేశీ వలసల్ని మాన్పించేద్దాం అనేది ఇట్స్ నాట్ ఏ సొల్యూషన్. మన గవర్నమెంట్ లెక్కల ప్రకారమే 6 లక్షల మంది గల్ఫ్ కంట్రీలో ఉన్నారని అంటున్నారు. 6 లక్షల మందికి ఈ ఉపాధి కల్పించేంత కెపాసిటీ మన స్టేట్స్ రెండింటికి ఉంటే ఈరోజే ఆపేసేయచ్చు. వారిని ప్రశ్నించేంత పెద్దదాన్ని కాదండి. ఐ వాంట్ టు కోఆర్డినేట్ విత్ దెమ్ టు డూ సంథింగ్ టు ద గల్ఫ్ కంట్రీస్. నాట్ ఓన్లీ ద బ్లూ కాలర్స్, వైట్ కాలర్స్ కూడా ఎంతో మంది సఫర్ అవుతున్నారు. ఈరోజు ఒక మంచి ఉద్యోగం చేసుకుని కొంచెం సంపాదించుకున్న తర్వాత ఒక బిజినెస్ పెట్టి 100 మందికి నేను ఉపయోగపడి ఒక బిజినెస్ సెటప్ చేసుకున్న తర్వాత అనివార్య కారణాల వలన సమస్యలు ఎదుర్కొన్నప్పుడు వైట్ కాలర్కి ఉన్నటువంటి సెక్యూరిటీ ఏం చెప్పండి? సంపాదించిందంతా కూడా మళ్ళీ అక్కడే పోసేసి కట్టుబట్టలతో పిల్లల్ని పట్టుకుని ఇక్కడికి వచ్చి బ్యాంక్రప్ట్ అయిపోయి పిల్లల్ని చదువుల మధ్యలో ఇంటికి పంపించేసి జైల్లో మగ్గుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అటువంటి వాళ్ళకి ఒక పెన్షన్ స్కీమ్, ఒక సెక్యూరిటీ, ఒక ఇన్సూరెన్స్ ఈరోజు వరకు గల్ఫ్ కనీసం మన దేశం ఉంది, మన ఊరు ఉంది అని ధైర్యంగా వచ్చిన వాళ్ళకి ఇక్కడ ఇంకా ఏదో ఒక ఉపాధి ఉన్నా అంటే మన ప్రభుత్వం ఏం చేస్తున్నారో నాకు కూడా ఈరోజు వరకు తెలియదండి. నేను చాలా వరకు మినిస్టర్స్ని కలిసాను. సార్ ఐఎమ్ సో అండ్ సో, నేను ఏమైనా చేయగలిగితే నా సర్వీస్ నేను గొప్పగా ఫీల్ అవుతాను అని చెప్పి నన్ను నేను ఇంట్రడ్యూస్ చేసుకున్న ఖర్చుల మీద నేను వచ్చి నన్ను నేను పరిచయం చేసుకుని వెళ్ళిన రోజులు ఉన్నాయి. షబీర్ అలీ గారి దగ్గర ఉన్నారండి, కువైట్ నుంచి కాల్ చేశారు. బాబు గారు నమస్కారం అండి. నమస్తే అండి. ఎక్కడున్నారు, ఏంటి మీ ప్రాబ్లం ఏంటి? మాట్లాడండి అనురాధ గారితో. ఓకే. హలో, గుడ్ ఈవినింగ్ మేడం. బాబు గారు నమస్తే అండి. నమస్కారం అండి. చెప్పండి. కువైట్ నుంచి అండి. ఇలా కువైట్ లో చాలా మంది వచ్చి చాలా బాధపడుతున్నారండి ఇక్కడ. అవునమ్మా, చెప్పండి సార్, నేనేం చేయగలను చెప్పండి. అదే ఇక్కడ మన ఎంబసీ ఉంది కదా, మన ఇండియా ఎంబసీ, అక్కడికి పోయినా కానీ వాళ్ళకి ఎవరికి న్యాయం జరగడం, చాలా మంది ఎవరు ఎక్కడికి పోవాలనేది కూడా తెలియక ఇళ్లలోనే చాలా మంది బాధపడుతున్నారండి. అమ్మ సమస్య రాగానే మీరు వెళ్ళండి అమ్మా, ఎందుకంటే నేను ఇక్కడ దుబాయ్లో కూర్చుని
నా దృష్టిలోకి వచ్చినటువంటి కేసులు ఏమైనా ఉంటే నేను వెంటనే కువైట్ వారి ఎంబసీకి కానీ కౌన్సిలేట్ కానీ మాట్లాడుతుంటే వారు ఎంతో చక్కగా సహకరిస్తున్నారు. వారి సమస్యలు తీర్చడంలో కానీ, చనిపోయిన వ్యక్తుల వాళ్ళ డెడ్ బాడీస్ని పంపించడంలో కానీ ఎంతో సహకారం నేను అందుకుంటున్నాను. అక్కడ మనకి వెంకటప్పారావు గారు లాంటి మంచి వ్యక్తులు ఉన్నారు మీకు కువైట్లోని. వారి ద్వారా నేను అనుసంధానం చేసుకొని ఇంకా ఏమైనా చేయగలిగితే నేను వారితో మీ అందరికీ సహకారం అందిస్తానమ్మా. ఓకే అండి, మరో కాలర్ కూడా లైన్లో ఉన్నారండి దుబాయ్ నుంచే. రాజు గారు. హలో రాజు గారు. నమస్తే అండి. నమస్తే అండి, మాట్లాడండి అనురాధ గారు. అనురాధ గారు నమస్తే. నమస్తే సార్. మీకు ఫోన్ చేసింది రియల్లీ బీయింగ్ లేడీ అండ్ ఆల్ అని తెలుగు ఉండి చాలా వీఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ. సో ఐ వుడ్ లైక్ టు అప్రిషియేట్ యువర్ సర్వీస్ అండ్ ఆల్. ఇసే వెదర్ నమో దుబాయ్ నరేంద్ర మోడీ గారు విజిట్ చేసినప్పుడు మీరు చేసిన కోఆర్డినేషన్ విత్ అవర్ తెలుగు పీపుల్ తో కానీ మన తెలుగు పీపుల్ ఒక నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లారు. సో బేసిక్లీ కాల్ యూ టు అప్రిషియేట్ యువర్ సర్వీస్ అండ్ ఆల్. కీప్ గోయింగ్, కీప్ ఇట్ అప్. గ్రేట్ జాబ్. థ్యాంక్ యూ రాజు గారు. హీఈస్ ప్రెసిడెంట్ ఫర్ రస్మై. ఇంద కృష్ణవేణి గారు మాట్లాడారు కదా, హీఈస్ అ ప్రెసిడెంట్ అండ్ దే ఆర్ డూయింగ్ వండర్ఫుల్ జాబ్స్ అండ్ వెల్ఫేర్ వర్క్స్. ఇట్లా ఏం జరిగినా కూడా గుడ్ కాజ్కి దే ఆర్ ఆల్సో స్టాండింగ్ విత్ మీ. రాజు గారు చాలా చాలా థ్యాంక్స్ అండి. నేను చాలాసార్లు ప్రతి ఒక్కరికి చెప్పాను, నేను వచ్చేటప్పుడు నాది కూడా అందరిలానే ఒంటరి ప్రయాణం. మీ అందరూ అన్ని అసోసియేషన్స్ అందరూ అందించిందే టిల్ టుడే అండి. నేను ఎవరిని నేను అడ్రస్ చేసినా కూడా అది ఒక కుటుంబం కింద ఫీల్ అవుతానండి. రాజు గారు, కృష్ణవేణి గారు, ఆల్ అసోసియేషన్ పీపుల్ అండ్ ఇట్స్ మై ఫ్యామిలీ. సో ఐఎమ్ నాట్ మిస్సింగ్ మై ఫ్యామిలీ అండ్ ఇంకా ఏదో చేయాలి అని అనిపిస్తుంది. ఓకే, మీరు ఖచ్చితంగా చేయాలి. మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పుడు మళ్ళీ మనం మీట్ అవ్వాలి. అయితే పాఠశాల గురించి మనం ఇందాక మాట్లాడుతూ మధ్యలో బ్రేక్ అయింది. అంటే ఎంతమంది ఈ పాఠశాలలో, అంటే మీది నేమ్ అది విద్యార్థులకి అక్కడ తెలుగు బడి, మనబడి, అలాగే పాఠశాల అనేది నేను చూస్ చేసుకున్న నేమ్ అండి. ఒకసారి అనుకున్న తర్వాత ఇంటింటా తెలుగు, మన ఊరు మన భాష, ఇవన్నీ కాన్సెప్ట్స్ అనుకున్న తర్వాత ఐ జస్ట్ డన్ సో మచ్ ఆఫ్ రీసెర్చ్. ఎట్లాంటి బుక్స్ని నేను అడాప్ట్ చేసుకుంటే, బికాస్ ఐమ్ నాట్ ఎ టీచర్, ఐమ్ నాట్ ఎన్ ఎక్స్పర్ట్ ఇన్ తెలుగు అండ్ ఐ వాంట్ స్టార్ట్ విత్ మై సన్. మా అబ్బాయిని కూర్చోబెట్టాలి అంటే ఒక 4 పిల్లలు ఉండాలి. వీడికి నేర్పి వీడిని ఒక లీడర్ చేసి, ఒక గురువుని చేసి ఐ వాంట్ టు టీచ్ తెలుగు టు లిటిల్ గ్రూప్, స్మాల్ గ్రూప్. అలా ఆలోచన మొదలైంది. ఆ పుస్తకాలన్నీ చూడటం కోసం తెలుగుబడి వారివి, మనబడి వారివి, పాఠశాల వారిని ఇలాగా అనుకునేటప్పుడు, ఈ ఉగాది పురస్కారం అందుకునేటప్పుడు నన్నపనేని మోహన్ గారిని కలిశానండి, తానా ప్రెసిడెంట్ వారు. సార్ నాకు ఇలా ఉందండి, మీరు ఒక నేర్పుతున్నారంట కదా తెలుగు అంటే, అమ్మ మా కాన్సెప్ట్ కూడా పాఠశాలని ఒకసారి మీరు నెట్లో చెక్ చేయండి అండ్ మన సుబ్బారావు గారు దానికి ఇన్ఛార్జ్, వారు చేస్తున్నారు కోఆర్డినేషన్, వారితో మాట్లాడండి అని చెప్పి వారి నెంబర్ ఇచ్చి వారిని పరిచయం చేయడం జరిగింది. సో బుక్స్, సిలబస్ అంతా కూడా చూసింది ఇట్స్ రియల్లీ వండర్ఫుల్ అండి. నేను నిజంగా ఎవరైనా అసిస్టెంట్ ప్రొఫెసర్ని, రిటైర్డ్ ప్రొఫెసర్స్ పెట్టుకుని నేను ఆ బుక్స్ని అలా నేను చేసినా కూడా అంత నేను చేయలేను. రియల్లీ ఒక ఫెంటాస్టిక్ సిలబస్ని వాళ్ళు ఒక 4 yearsకి ప్రిపేర్ చేశారండి. తెలుగు పలుకు, తెలుగు పరుగు, తెలుగు అడుగు, తెలుగు పరుగు, తెలుగు వెలుగు, 4 years కోర్స్ని చేశారు. కొన్ని సబ్ టైటిల్స్ అండ్ అన్నీ కూడా ఇంగ్లీష్లో కూడా వాడు వినమర్చి తెలియచేశారు. అండ్ ఈ లెర్నింగ్ ఉందండి అండ్ ఓరియంటేషన్ క్లాసెస్ టు ద టీచర్స్. ఎలా ఉందండి రెస్పాన్స్? ఎలా ఉంది? ఆల్వేస్ అండి, మంచి పని అంటే మా దుబాయ్ వాళ్ళు ప్రాణం పెడతారండి. బట్ ఇక్కడ స్కూల్స్, పాఠశాల అనడానికి కూడా ఇష్టపడని తెలుగు రాష్ట్రాల్లో, బట్ మీరు చక్కగా పాఠశాల అని పెట్టడం అంటే చేస్తున్న పని ఏంటి అనేది అండి, అది ఏ భాష, సంస్కృతమా లేకపోతే నేను దాని మీద అనుకోను అని, అది మన హార్ట్ టచింగ్గా ఉండాలి. బడి అలా అంటే ఈజీగా అనిపించింది. సో నాకు నచ్చింది, అది యాక్సెప్ట్ చేశారు. ఎవరు కూడా అది బాగాలేదని మా వాళ్ళు మొహం మీదే చెప్తారు. నేను ఏది చేసిన మంచి చెడు కూడా దే ఆర్ మై వెల్ విషర్స్. రాజు గారు, కృష్ణవేణి గారు, మెనీ పీపుల్ ఆర్ దేర్. సోనీ కిరణ్ అని కానీ, మన వందిత అని కానీ, వీ హ్యావ్ బ్యూటిఫుల్ ఫ్రెండ్స్. లక్ష్మీ పెన్యాల గారు, మాలా, పద్మలత, వీళ్ళంతా ఎవరైనా ఒక గ్రూప్లో కాకపోయినా బయటకు వచ్చిన తర్వాత అయినా ఇలా చేస్తే బాగుంటుందండి అని సహకరించిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి ఇలాంటి నేను స్టెప్స్ తీసుకున్నాను. రాజేశ్వరి గారు, కామేశ్వరి గారు, పద్మజ, షీఈస్ వన్ మోర్ వండర్ఫుల్ లేడీ అండి. షీ లవ్స్ కల్చర్, షీ లవ్స్ టు డూ, అంటే ఏదైనా సరే ఇక్కడ ఎవరైనా చేయలేకపోయినారని నేను చేయగలను అనే ఇది ఉంది. ఇంకా హుదూద్లోని ఒక ఫండ్ కలెక్ట్ చేయడంలో కానీ, తనంటూ తన చిన్న సర్కిల్లో చేస్తూ పిల్లల్ని ప్రేరేపిస్తూ మంచి డ్యాన్స్ ప్రోగ్రామ్స్, పర్ఫార్మెన్సెస్ ఇప్పిస్తుంటారు. ఐక్యరన్ కూడా ఉంది, షీఈ్ ఆల్సో జాయినింగ్. తనకి కూడా తెలుగు అంటే షీ లవ్స్ టీచింగ్. ఆ తెలుగు బడి పెట్టాలని తను కూడా ప్రయత్నం చేశారు. కానీ ఏదో చెట్టు కింద పుట్ట కింద వీకెండ్లోనో నేర్పేసి
నేర్పేశాము, పేరు చదువు కూడా నేర్పేశామని కాకుండా ఒక లాయర్గా ఒక పద్ధతిగా మన భాష మనం నేర్పాలి తప్పనిసరిగా. అది కూడా పిల్లలకి ఒక సర్టిఫికేట్, ఒక మినిమం క్లాసెస్ అటెండ్ కావాలి, ఒక కంపల్సరీ ఒక డిసిప్లిన్ ఐ వాంట్ టు అడాప్ట్. సో అలా అనుకున్నప్పుడు వీరు మన పాఠశాల ఇంక్ యుఎస్ఏ వారు పొట్టి శ్రీరాములు యూనివర్సిటీని అప్రోచ్ చేయండి, వారికి రిక్వెస్ట్ లెటర్ పెట్టి వాళ్ళ సిలబస్ని అంతా కూడా అనుసంధానం చేసుకుని దాని తగ్గట్టుగా ఈ సిలబస్ని డిజైన్ చేయడం జరిగింది. సో 150 క్లాసెస్ మేము కంప్లీట్ చేసిన తర్వాత ఈ వర్క్ షీట్స్, ఎగ్జామినేషన్ పేపర్స్ కంప్లీట్ చేసి మేము వారికి ప్రజెంట్ చేస్తే పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ వారు వచ్చి వీరికి ఎగ్జామ్స్ కండక్ట్ చేసి దే విల్ ఇష్యూ ద సర్టిఫికేట్స్ టు మై కిడ్స్. తర్వాత నేను మా లీగల్ ఫర్మ్తో పాటు వీ హ్యావ్ ఏ లా సెంటర్. దానిలో వన్ ఆఫ్ ద యాక్టివిటీస్ లాంగ్వేజెస్, దానిలో తెలుగును కూడా మేము యాడ్ చేసి దానికి కూడా మేము పర్మిషన్ పొందాం. ఇంత చక్కటి పేర్ల వెనక ఇంత బ్యాక్గ్రౌండ్ హార్డ్ వర్క్ ఉందన్నమాట. ఒకటి కాలర్ లైన్ లో ఉన్నారు, ఒకసారి చూద్దాం. దుబాయ్ నుంచి కృష్ణ గారు కాల్ చేశారు. హలో కృష్ణ గారు. హలో మేడం, నమస్తే మేడం. నమస్తే అండి, మాట్లాడండి. మేడం నేను అనురాధ గారితో మాట్లాడాలి. మాట్లాడండి, అనురాధ గారితోనే. కృష్ణ గారు నమస్తే అండి. మేడం నమస్తే మేడం, బాగున్నారా? బాగున్నాను కృష్ణ, చెప్పండి. మేడం మేడం నేను మీ ప్రోగ్రామ్ చూస్తున్నాను మేడం, ఐ పార్ట్ ఆఫ్ ద టీవీ. సో యాక్చువల్లీ నాకు కొంచెం చిన్న ప్రాబ్లం ఉంది మేడం ఇక్కడ. చెప్పండి కృష్ణ. యాక్చువల్లీ నాకు స్పాన్సర్ ఇక్కడ నాకు 2 years కాంట్రాక్ట్ పని నా ఎంప్లాయ్మెంట్ వీసాతో వచ్చాను మేడం. డైరెక్ట్ వీసా నిజామాబాద్ వచ్చాను. సో నాకు యాక్చువల్లీ నేను వచ్చిన వేరే జాబ్ నాకు ఇప్పిస్తా అని చెప్పేసి నేను వచ్చాను. తర్వాత వచ్చిన తర్వాత నాకు జాబ్ ప్లస్ ఒకటి సాలరీ కూడా నాకు నేను అనుకున్న రీతిలో లేదు మేడం ఇక్కడ. ఓకే. సో నేను ఏమనుకుంటున్నా అంటే జస్ట్ ఐఎమ్ ట్రైంగ్ టు గెట్ ఫ్రమ్ మై స్పాన్సర్. నాకు యూనివర్సిటీ కావాలి మేడం, డ్రైవింగ్ లైసెన్స్ తీసుకుని యూనివర్సిటీ కోసం ప్రయత్నిస్తున్నాను మేడం. బట్ నాకు 4 నెలల నుంచి నాకు చాలా ఇబ్బందిగా ఉంది మేడం, సతాయిస్తుంది చాలా. ఒకసారి మీ అగ్రిమెంట్ కాపీ మీకున్న సమస్యతో నన్ను వచ్చి ఒకసారి కనిపించండి నాకు కృష్ణ. ఓకే మేడం, ప్లీజ్ నా ఒక తప్పకుండా నా నెంబర్ తీసుకుంటారా? డేరాలో ఉన్నాను. నెంబర్ తీసుకోండి అమ్మా. డేరా సిటీ సెంటర్ ఆపోజిట్ లోనే మన లీగల్ ఫర్మ్. ఒకసారి ఫోన్ చేసి వచ్చి కలవండి అమ్మా. నేను ఆల్రిగ్గాలో ఉంటాను మేడం. ఎక్కడమ్మా? అల్రిగాలో ఉంటారు. ఓకే, డేరా సిటీ సెంటర్ పార్కింగ్ నెంబర్ 3 ఆపోజిట్ మన ఆఫీస్. ఒకసారి ఫోన్ చేసి డైరెక్షన్ నంబర్ చెప్పరా ప్లీజ్. 050 ఓకే 4293 402. 402. Yeah. My name is Krishna. మీరు ఎప్పుడు వస్తున్నారు మేడం? మళ్ళీ 8th మార్నింగ్ 9th మార్నింగ్ మీరు ఫోన్ చేయొచ్చమ్మా. ఓకే మేడం, నా పేరు కృష్ణ మేడం. సో మిమ్మల్ని కలుస్తాను మేడం. ఎనీ టైం అండ్ గుడ్ లక్. అండి అంటే ఇలా కాల్ కలిసిన వాళ్ళు కూడా లక్కీగా ఫీల్ అవుతుండొచ్చు. అయితే మీ దగ్గరకు వచ్చిన కేసెస్లో ఇంకా పరిష్కారం కాకుండా మీరు ఇంతకు ముందు చెప్పిన 5 ప్రాబ్లమ్స్ కాకుండా ఇంకేమైనా ఉన్నాయా? మిమ్మల్ని కూడా బాధపడుతున్నవి ఏమన్నా? పరిష్కారం కాదు అనేది క్వశ్చన్ లేదండి, ఎందుకంటే ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్. ఎమిరేట్స్ అన్నిట్లోని 7 ఎమిరేట్స్లోని దుబాయ్ అనే సిస్టమ్ వారు ఫెడరల్ లాని ఫాలో కావటం లేదు అండ్ షరియా ఫాలో అవుతున్నారు. అండ్ షరియా లాని వారు ఫాలో కావటం లేదు. దానివలన వారు ఉపయోగించే పద్ధతుల ప్రకారం అకార్డింగ్ టు దేర్ సిస్టమ్ దే ఆర్ నాట్ యాక్సెప్టింగ్ దిస్ తనాజుల్ పేపర్. సో దానికి అనుగుణంగా మనం ఎక్కడి నుంచి వీళ్ళని విడుదల చేయగలము అనే దానికి మనం ప్రయత్నం చేస్తూ ఉండాలి. అంతేగాని ఇట్స్ నాట్ ఏ ఫెయిల్యూర్ ఆర్ ఇట్స్ నాట్ ఏ డిలే. సో వీఆర్ ఫాలోయింగ్ ద లా అండ్ ద స్టెప్స్ టు బ్రింగ్ అవర్ పీపుల్ అవుట్. సో దానికి కొంచెం డిలే జరగచ్చు, కొంచెం ఎక్కువ సేవ చేయాల్సి రావచ్చు. వీఆర్ రెడీ టు బేర్ ఆల్ ద ప్రాబ్లమ్స్. అంటే ఆల్మోస్ట్ మీరు ఒక సామాజిక కోణంలోనే సేవ చేస్తున్నట్లే, అంటే మీరు ఒక సోషల్ వర్కర్ లాగా. అది చాలా పెద్ద పదం అమ్మా. నాకు భగవంతుడు ఇచ్చిన శక్తి అవనివ్వండి, అవకాశం అవనివ్వండి, యాజ్ ఎ లాయర్గా నేను చేసే పనులకి ఆ రూపం వస్తుంది తప్పించి ఐఎమ్ నాట్ డూయింగ్ ఎనీ సచ్ బిగ్ థింగ్స్. సో నేను నా కుటుంబం నా వృత్తి కాకుండా ఏం అవకాశం దొరికినా కూడా. అండ్ మొన్ననే ఇండియన్ కౌన్సిలేట్ నుంచి ముస్తఫా, హీ టేక్స్ కేర్ ఆఫ్ ద హాస్పిటల్స్ అండ్ పేషెంట్స్ అండ్ ఆల్. ఇక్కడ పోచయ్య అనే వ్యక్తి ఉన్నారు, ఆవుల పోచయ్య. వారు పనిచేస్తుండగానే వర్క్ ప్లేస్లో పడిపోయారండి. ఇట్స్ ఏ హెల్త్ రీజన్, ఇట్స్ సిక్. ఇట్స్ నాట్ ఏ సైట్ యాక్సిడెంట్ ఆర్ ద వర్క్ ప్లేస్ యాక్సిడెంట్ కానీ లేదంటే రోడ్ యాక్సిడెంట్ అట్లాంటిది కాదు. అయినా కూడా జూలై నుంచి వారికి ట్రీట్మెంట్ జరుగుతూనే ఉంది. అండ్ కంపెనీ అన్ని ఖర్చులు కూడా 125,000 ఎంతో ఈ రోజు వరకు హాస్పిటల్ ఫీజు పే చేశారు. ఇట్స్ వెరీ
కాస్ట్లీ అఫైర్. 1 డేకి వేలలో ఖర్చు అవుతుందండి బెడ్ కాస్ట్. ఇప్పుడు అతనికి ఫర్దర్ ట్రీట్మెంట్ కోసం మన ఇండియాకి తరలించవచ్చు. ఓకే. సో డాక్టర్ నర్స్ అటెండెన్స్తో వారిని ఇక్కడికి షిఫ్ట్ చేయొచ్చు. అండ్ ఈజ్ ఫిట్ టు ట్రావెల్ సర్టిఫికేట్ కూడా హాస్పిటల్ వారు ఇచ్చారు. అయినా అతనికి జరిగింది ఏంటి, ట్రీట్మెంట్ ఇక్కడ ఇప్పిస్తే కంపెనీ పంపించేస్తే ట్రీట్మెంట్ జరగదేమోనని కుటుంబ సభ్యులు 5 లక్షల రూపాయలు ముందు డిపాజిట్ చేస్తేనే మేము ఆయన ఇక్కడ షిఫ్ట్ చేస్తామని కండిషన్ పెట్టి దే ఆర్ నాట్ అండర్స్టాండింగ్ ద కంపెనీస్ రిక్వెస్ట్. ఓకే అండి, అంటే ఇంత వర్క్ చేస్తూ ప్రతి ఒక్కరి కోసం, మీకు సంబంధం లేని వాళ్ళ కోసం ఇంత పని చేస్తూ ఉన్న మీరు ఒక సోషల్ వర్కర్గా అంటే మీరు దాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు. బట్ అంటే ఇందులో ఏమైనా స్ట్రగుల్స్ అనిపిస్తున్నాయా? ఇంత చేసేటప్పుడు మీ ఫ్యామిలీకి మీరు ఏమైనా, మీ కుటుంబం అంటున్నారు కదా, మరి ఎంతవరకు స్పెండ్ చేయగలుగుతున్నారు? మా వారు కూడా ఎప్పుడు ప్రోత్సహిస్తూ ఉంటారండి. ఎప్పుడైనా అలసిపోయినప్పుడు ఏమైనా ఫోన్ కాల్స్ తీయకపోతే ఈ అటెండ్స్ ఎవరు ఏ అవసరంతో చేస్తున్నారు, ఎస్పెషల్లీ ఇన్ మిడ్ నైట్స్. నేను ఒకవేళ నిద్రలోకి వెళ్ళిపోయినా పడండి. వారు ఈజ్ ఎక్స్ ఎయిర్ ఫోర్స్ అండి. అండ్ మావయ్య గారు కూడా ఎక్స్ ఎమ్మెల్యే ఫ్రమ్ విజయనగరం, రామారావు ఒబిల్సిటీ వారి 14వ సంతానం వారు. అండ్ బాబు పేరు వైభవ్. అండ్ ఈజ్ ఇంటూ బిజినెస్ అండ్ ఆల్ఫా మెటల్ ఇండస్ట్రీ బిజినెస్ చూసుకుంటున్నారు. అండ్ నేను సలహా ఇవ్వలేనప్పుడు, నేను ఏదైనా వేరే కాల్లో కానీ వర్క్లో ఉన్నప్పుడు హీ టేక్స్ అ కాల్, హీ అడ్వైజెస్, హీ కౌన్సిల్ దెమ్. అండ్ ఈజ్ రియలీ ఏ వండర్ఫుల్ పర్సన్. అండ్ వారి సహకారం లేకపోతే రియల్ ఒక హౌస్ వైఫ్ కానీ నేను ఉండిపోయి ఉండేదాన్ని. మన డ్రీమ్స్ ఏమైనా కావచ్చండి, మన ఫ్యామిలీ కానీ అందరూ మనతో నడిస్తేనే మనం మీరు చెప్పారు ఇంట్లో గెలిచి ఇంట గెలిచి ఐఎమ్ నాట్ సో గుడ్ ఇన్ సామెతలో. మీరు 2 చోట్ల గెలిచారు కూడా, ప్రయత్నం. ఓకే అండి. అయితే మీరు ఫస్ట్ స్టార్టింగ్ వెళ్ళినప్పుడు అన్మ్యారీడ్గా ఉన్నప్పటి నుంచి ఇప్పుడు స్టెప్ టు స్టెప్ అయ్యి అనురాధ గారు అంటే ఇప్పుడు కాలర్స్ కానివ్వండి ఎవరైనా ఒక ఫెమిలియర్ పర్సన్ అయిపోయారు. ఇంకా మీరు రీచ్ అవ్వాల్సింది అంటే ఫెమిలియర్గా కాదు, ఇంకా నేను ఏదో చేయాలి అన్న తప్పన ఏదన్నా ఉందా? ఉంటే అదేంటి? ఈ పాఠశాలని తెలుగు అందరికీ అంటే కల్చరల్ ఈవెంట్స్ చాలా చేశామండి. వెల్ఫేర్ది నేను నాకు శక్తి ఉన్నంత వరకు, భగవంతుడు అవకాశం ఇచ్చినంత వరకు నేను చేస్తూనే ఉంటాను. ఇప్పుడు ఒక్కరిని ఏదైనా ఆపద నుంచి కాపాడాలన్నా, ఇప్పుడు ఉరిశిక్ష కేసెస్ తీసుకుంటే ఇంకొకరి తిరిగి మనం ఒక ప్రాణం పోసినట్టేనమ్మా అని అన్నారు. ఒకరిద్దరు ఇళ్ళల్లో ఫోటో పెట్టుకున్నారు. సో అదేంటంటే ఒక ఫిమేల్ అవ్వాలి, ఒకరి జన్మనివ్వాలి, ఆ అవకాశం భగవంతుడు ఇస్తే ఒక పరిపూర్ణతగా మనం భావిస్తాం. అలాంటిది అంతమందికి నేను సహాయపడే అవకాశం నిజంగా ఆ దేశంలో అల్లా ఇచ్చారని అంటే ప్రతిరోజు మనం బిస్మిల్లా అనుకుంటూ మనం భోజనం చేసే అవసరం ఎంతైనా ఉంది. బికాస్ ఆయన నన్ను ఎంచుకున్నారు ఈ మంచి పని చేయడానికి. సో ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు హిమ్. గాడ్ ఈజ్ గాడ్ అండి. అక్కడ ఎక్కడైనా భగవంతుడు, ఇక్కడి నుంచి ఆయన అక్కడ పంపించారు, అక్కడ అవకాశం వచ్చింది. మొన్న రోడ్ యాక్సిడెంట్లో ఒక 13 మంది వ్యక్తులు చనిపోవడం జరిగింది. షేక్ మక్తుమ్ ఆడిట్ మన చారిటీ అసోసియేషన్ నుంచి దే కలెక్టెడ్ ఫర్ ఈచ్ విక్టిమ్ 13.5 lakhs వరకు అమౌంట్ కలెక్ట్ చేసి ఆ అమౌంట్ని డిస్పర్స్ చేయడానికి ఆ ఫ్యామిలీస్ని ఐడెంటిఫై చేసి లోకల్ గవర్నమెంట్ పోలీస్ డిపార్ట్మెంట్, హ్యూమన్ రైట్స్ డిపార్ట్మెంట్ వారు నాకు ఫోన్ చేసి నన్ను పిలిచి వారిని ఐడెంటిఫై చేసి ఆ అమౌంట్ వారికి అందించమని చెప్పి నాకు ఆ టాస్క్ ఇవ్వడం జరిగింది. రియల్లీ గ్రేట్ అండి. ఎందుకంటే ఇక్కడ ఉన్న బాధితులే కాదు, లేదంటే ప్రభుత్వాలే కాదు, అక్కడ ఉన్న ప్రభుత్వం కూడా గుర్తించడం అనేది నిజంగా ఇట్స్ అ వెరీ గుడ్ థింగ్. ఎనీవే అంటే నిస్వార్థంగా పనిచేస్తున్నారు, మీరేం ఆశించకుండా, మీకెవరో సంబంధం లేని వాళ్ళ కోసం అక్కడికి వచ్చిన వాళ్ళకి ఇలాగే మీరు చేయాలి, ఇలానే కొనసాగించాలి, అక్కడ ఉన్న బాధితులను ఆదుకోవాలని హెచ్ఎంటీవీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉందండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మళ్ళీ మీరు అంటే వెళ్ళిపోయే ప్లాన్లో కూడా ఉన్నారు కాబట్టి హ్యాపీ జర్నీ. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. సో వీఆర్ కంప్లీటింగ్ ద టైమ్. గవర్నమెంట్ వారు మాత్రం తప్పకుండా ఎన్ఆర్ఐ సెల్ కోసం చాలా మంచి పథకాలు చేయాలి, వాళ్ళకి వెల్ఫేర్ ఫండ్ అంటూ అలాట్ చేయాలమ్మా. ప్రిజనర్స్కి ఏమైనా సాయం చేయాలి. ప్రతి ఒక్కళ్ళు ఇన్నోసెంట్ పీపుల్ ఎప్పుడైతే కేసులో ఇన్వాల్వ్ అయ్యారో ఒక లీగల్ అడ్వైస్ తీసుకుని వారికి సరైన సహకారం అందించాలి. అండ్ దిస్ ఇస్ మై రిక్వెస్ట్ టు ద బోత్ తెలుగు స్టేట్ ముఖ్యమంత్రులకు, ప్లీజ్ కాన్సన్ట్రేట్ అస్. తెలుగు వాళ్ళం మేము కూడా అక్కడ ఉన్నామండి. వీఆర్ వెరీ వెరీ క్లోజ్ టు అవర్ గవర్నమెంట్స్ అండ్ వీఆర్ ఇన్వెస్టింగ్ లాట్ ఆఫ్ మనీ హియర్. పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ మేము ఇక్కడ పెట్టలేకపోవచ్చు, కానీ ప్రతి ఒక్కరు కూడా ప్రతి పైసాని మా గ్రామానికి పంపిస్తున్నాం. వీఆర్ ద రియల్ ఇన్వెస్టర్స్. ప్లీజ్ వైట్ కాలర్స్ అవనండి, బ్లూ కాలర్స్ అవనియండి, గల్ఫ్ కంట్రీస్ మీద మీరు శ్రద్ధ చూపించాలి, కావాల్సిన చర్యలు తీసుకున్నారని నేను ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ టు
హెచ్ఎం టీవీ అండ్ కేశవ్ గారికి మరీ మరీ అభినందనలు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో చూశారు కదా, తను ఒకటే కోరుకుంటున్నారు, ఏ సంబంధం లేకుండా కాకుండా మా వాళ్ళు అనుకుని అక్కడ ఉన్న వాళ్ళు మేము ఆదుకుంటున్నాం, మరి మీ మీద నిందలేయకుండా వేరే దేశానికి పొట్ట పట్టుకొని తమల్ని, తమ కుటుంబాన్ని, తమ ఊరిని కాపాడుకోవాలనుకున్న వచ్చిన వాళ్ళని దయచేసి వదిలేయొద్దు అంటున్నారు. మరి ప్రభుత్వాలు ఎలాంటి చొరవ తీసుకుంటాయి అనేది మాత్రం ఒక క్వశ్చన్ మార్కే. మరి ఏం చేస్తారో చూడాలి. ఇది వాళ్ళ హలో అన్నారై. కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ.